బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఇంటికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జోగురామన్న ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించారు. తమ సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఇంటికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జోగురామన్న ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించారు. తమ సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దేశాన్ని నిర్మించడంలో స్వార్థం లేకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వారికి కనీస వేతనాలు చెల్లించే దాంట్లో, ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో దారుణంగా విఫలమయ్యాయి. దాన్ని నిరసిస్తూ ఆశాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని, 32 రకాల రిజిస్టర్లను ఆశాలకు సప్లై చేయాలని, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో ఆశాలందరికీ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న గారి ఇంటి ముందర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, కరోనా లాంటి కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్లు ఆ రోజు పోరాటం చేసి కరోనాను భారతదేశం నుండి తరిమి కొట్టే దాంట్లో సఫలీకృతులయ్యారు. దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఆశాలను గ్లోబల్ హెల్త్ లీడర్ గా గుర్తించింది. కానీ దురదృష్టం